ఒకప్పుడు అందమైన హరిత మైదానంలో అక్కడ బన్నీ అనే చిన్న కుందేలు నివసించేది. బన్నీ మంచివాడు, కాని అతనికి నిజం చెప్పడం కొంచెం కష్టంగా ఉండేది. ఒకరోజు బన్నీ అడవిలో ఎగురుతూ వెళ్తున్నాడు. ఒక పెద్ద వృక్షం క్రింద ఏదో మెరుస్తూ కనిపించింది. అది ఒక వెలుగెత్తే బంగారు క్యారెట్. బన్నీ ఆశ్చర్యంతో తన కళ్ళు పెద్దవిగా చేసి చూశాడు. వావ్! ఇది తప్పకుండా ఒక మాయా క్యారెట్ అని అనుకున్నాడు. అతను వేగంగా క్యారెట్ను పట్టుకున్నాడు. తర్వాత తన స్నేహితుల వద్దకు పరుగెత్తాడు. బన్నీ తన స్నేహితులైన టిమ్మీ తాబేలు మరియు మెలో కోతిని కనుగొన్నాడు. చూడండి, నేను ఈ క్యారెట్ను నేనే పెంచాను అని గర్వంగా చెప్పాడు. టిమ్మీ, మిలో ఆశ్చర్యపోయారు. వావ్! ఇది అద్భుతం! మిలో ఆనందంగా అరిచాడు. బన్నీ చిరునవ్వు చిందించాడు. తన చిన్న అబద్ధాన్ని చెప్పినందుకు గర్వంగా అనిపించింది. కాని అకస్మాత్తుగా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ బంగారు క్యారెట్ చిన్నదిగా మారటం ప్రారంభించింది. ఓహ్ నో! ఇది ఏమవుతోంది? బన్నీ ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఓలివర్ అనే తెలివైన గుడ్లగూబ ఆకాశం నుండి కిందకు వచ్చి మాట్లాడింది. బన్నీ, మాయా క్యారెట్ నిజాయితీ గల యజమానికి మాత్రమే బంగారంగా ఉంటుంది. బన్నీ చెవులు వంచుకున్నాడు. అతనికి తప్పుగా అనిపించింది. ఆ చిన్నగా వుతున్న క్యారెట్ను చూసి తలదించుకున్నాడు. నేను దీన్ని పెంచలేదు, బన్నీ నెమ్మదిగా ఒప్పుకున్నాడు. నేను దీన్ని అడవిలో కనుగొన్నాను. అదే క్షణం బంగారు క్యారెట్ చిన్నగా వడం ఆగిపోయింది. మళ్ళీ అది పెద్దదిగా మెరిసిపోవడం ప్రారంభించింది. బన్నీ మరియు అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఓలివర్ చిరునవ్వు చిందించాడు. నిజాయితీయే ఉత్తమమైన మాయాజాలం. బన్నీ మనసు శాంతం అయింది, ఆనందంగా నిండిపోయింది. అతను ఎప్పుడూ నిజం చెప్పాలని ప్రతిజ్ఞ చేశాడు. నేను ఇకపై అబద్ధం చెప్పను అని చెప్పారు. టిమ్మీ, మిలో సంతోషంగా నవ్వారు. నిజాయితీ గల బన్నీ మాకు మరింత ఇష్టం, టిమ్మీ చెప్పారు. బంగారు క్యారెట్ ముందుకన్నా మరింత ప్రకాశంగా మెరుస్తోంది. బన్నీ ఆనందంతో క్యారెట్ను గట్టిగా హత్తుకున్నాడు. ఆ రోజు నుండి బన్నీ ఎప్పుడూ నిజం చెప్పాడు. అతను మరింత ఆనందంగా, ధైర్యంగా ఉండాడు. అడవి మరింత వెలుగుతో, మాయాజాలంతో కనిపించింది. ఒకరోజు బన్నీ మళ్లీ మైదానంలో తిప్పలు కొడుతున్నాడు. గడ్డిలో ఏదో మెరుస్తూ కనిపించింది. అదొక మరో బంగారు క్యారెట్. బన్నీ ఆశ్చర్యంతో ఊపిరి ఆడక నిలిచిపోయాడు. వావ్! ఇది నిజమైన బంగారు క్యారెట్ అని ఆనందంగా అరిచాడు. అతను చిరునవ్వుతో దాన్ని ఎత్తుకున్నాడు. నిజాయితీ ఎప్పుడూ ఉత్తమమైన బహుమతులను ఇస్తుంది అని చెప్పారు. ఓలివర్, టిమ్మీ, మిలో అందరూ సంతోషంగా తల ఊపారు. అప్పటినుంచి బన్నీ ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పాలని నిశ్చయించుకున్నాడు. నీతి, నిజాయితీయే ఉత్తమమైన విధానం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.